India's finest Medicover Hospital now opened exclusive hospital for women and children opposite Hightex Charminar. Medicover Women and Child Hospital. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి కొత్త చట్టం ఇక్కడ ఉమ్మడి వరంగల్ జిల్లాలో ట్యాంకర్ అసోసియేషన్లో ఇక్కడ ఆందోళనకు గురి చేస్తుందని చెప్పుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వం ఏదైతే చట్టం అనౌన్స్ చేసిందో హిట్ అండ్ రన్ అనే చట్టాన్ని ఇక్కడ వీళ్ళైతే తీవ్రంగా ఖండించడం జరుగుతుంది. ఉదయం నుంచి ఇక్కడ అనౌన్స్ చేసినప్పటి నుంచి కూడా పెట్రోల్ ట్యాంకర్లు అన్నీ కూడా ఇక్కడ ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి అన్ని ట్యాంకర్లు కూడా ఇక్కడ నిలిచిపోయాయని చెప్పుకోవచ్చు. ఇక్కడ మనం చూసుకుంటే చాలా వెహికల్స్ అనమాట, ఇక్కడ లారీలు అన్నీ కూడా ఇక్కడ హోల్ చేసేసారు, అన్నీ కూడా ఇక్కడే పెట్టేయడం జరిగింది. మొత్తానికి ఇటు ఉమ్మడి వరంగల్ చుట్టుపక్కలకి కాకుండా రాష్ట్రం దేశవ్యాప్తంగా తిరిగేటువంటి లారీలు ట్యాంకర్స్ అన్నీ కూడా ఇక్కడ ఆగిపోయినాయి అని చెప్పుకోవచ్చు. మొత్తానికి ఇక్కడ చాలా వరకు లారీలు దగ్గర 200 నుంచి 300 ట్యాంకర్ల వరకు కూడా ఇక్కడ ఆపేయడం జరిగింది. ఇక్కడ వాళ్ళు ఏదైతే చట్టం తీసుకొచ్చారో ఆ చట్టం వాళ్ళ జీవనోపాధి మీద కొట్టే విధంగా ఉంది. కొత్త చట్టం అనేది మమ్మల్ని ప్రమాదంలో తోసే అవకాశం ఉంది, మాకు పూర్తి వ్యతిరేకంగా ఉంది, మా జీవనోపాధి మీద అయితే దెబ్బపడే అవకాశం ఉంది, ఆ చట్టం పూర్తిగా మాకు వ్యతిరేకంగా ఉందంటూ చెప్పడం జరుగుతుంది. మనం ఇక్కడ చూసుకున్నట్టయితే విజువల్స్లో ప్రతి ఒక్క ట్యాంకర్ కూడా ఫుల్ ట్యాంక్ చేసుకొని ఇక్కడ బయలుదేరాల్సిన సిద్ధమైన టైంలో ఇక్కడ ఈ కేంద్ర ప్రభుత్వం ఏదైతే చట్టం అనౌన్స్ చేసిందో దానివల్ల మేము నష్టపోతున్నా, ఇది మాకు వ్యతిరేకంగా ఉంది అంటూ ఇక్కడ ఈ లారీలు ట్యాంకర్స్ అసోసియేషన్ మెంబర్స్ కానివ్వండి, ఈ డ్రైవర్స్ కానివ్వండి ధర్నా ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం ఇక్కడ మనం నిలబడ్డ ఈ ట్యాంకర్ కూడా ఫుల్ ట్యాంక్ చేసుకొని బయటికి బంకుల దగ్గరికి వెళ్లాల్సిన పరిస్థితుల్లో కేంద్రం ఏదైతే చట్టం తీసుకొచ్చిందో ఆ చట్టానికి వ్యతిరేకంగా ఇది మాకు వ్యతిరేకంగా ఉందంటూ ఎక్కడికక్కడ ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ట్యాంకర్స్ అన్నీ కూడా నిలిపివేయడం జరిగింది. ఇప్పుడు మనం నిలబడ్డ ట్యాంకర్ కూడా ఫుల్ ట్యాంక్ అనమాట. ఇప్పుడు బంకుకి వెళ్లాల్సిన సమయంలో ఈ చట్టం వల్ల ఖచ్చితంగా వీళ్ళు ఆపేసి ఎక్కడికక్కడ అయితే ధర్నాలు చేస్తున్నారు. వీళ్ళు ముఖ్యంగా ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ తక్షణమే ఈ చట్టాన్ని వెనక్కి తీసుకోవాలి, ఇది అమలు చేయొద్దు అంటూ ఇక్కడ వీళ్ళైతే ధర్నా దిగుతున్నారు. అలానే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఎక్కడికక్కడ పెట్రోల్ ట్యాంకర్లు అయితే నిలిపివేయడం జరిగింది. దీంతో ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా వాహనదారులకు అలానే రాష్ట్ర వ్యాప్తంగా కూడా దేశవ్యాప్తంగా కూడా పెట్రోల్ మీద ఎఫెక్ట్ అంటే వాహనదారుల మీద ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది. మనం చూసుకున్నట్టయితే ఇక్కడ వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి ప్రతి ఒక్క ట్యాంకర్ కూడా ఇక్కడ నిలిచిపోయింది. కేంద్ర ప్రభుత్వం ఏదైతే అనౌన్స్ చేసిందో హిట్ అండ్ రన్ చట్టం అప్పటి నుంచి ఎక్కడికక్కడ లారీ డ్రైవర్లు వచ్చేసి అసోసియేషన్ మెంబర్స్ అందరూ ఒకటైపోయి ఇక్కడ ధర్నా దిగి వాళ్ళ లారీలన్నీ కూడా ఇక్కడ పెట్టేయడం జరిగింది. మనం విజువల్స్లో చూసుకున్నట్టయితే చుట్టుపక్కల మొత్తం ఎన్ని ట్యాంకర్స్ అయితే ఉంటాయో అన్నీ కూడా అసోసియేషన్ వాళ్ళందరూ ఇక్కడ తీసుకొచ్చి పెట్టేయడం జరిగింది. ఇక్కడ మనతో ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది అసోసియేషన్ మెంబర్స్ కానివ్వండి, లారీ డ్రైవర్లు, ఈ ట్యాంకర్ డ్రైవర్లు మనతో ఉన్నారు. ముఖ్యంగా వాళ్ళకి ఏం డిమాండ్ ఉంది ఏంటి అనేది వాళ్ళ మాటల్లో తెలుసుకుందాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.